మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 2వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శ్రామిక మహిళా ఫోరం జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి గారు ప్రారంభించడం జరిగింది. ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సందర్భంగా ప్రకటించినటువంటి 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఉన్నట్లు, గ్రాడ్యుటీ 1,50,000 రూపాయలు ఇస్తున్నట్లు, మెటర్నిటీ సెలవులు 2 కాన్పులకు 180 రోజుల ప్రకారం ఇస్తూ ఉన్నట్లు ప్రకటన చేసింది. అలాగే ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశా కార్యకర్తలకు మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని, ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి వాగ్దానం చేసింది. వాగ్దానాలు మాత్రం నిలబెట్టుకోవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అడిగినటువంటి సందర్భంలో గ్రాడ్యుటీ ఇస్తూ ఉన్నట్లు, రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఉన్నట్లు, మెటర్నిటీ సెలవు ఇస్తూ ఉన్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేశారు. సాక్షాత్తు మహిళా దినోత్సవం రోజు ప్రకటన చేసినటువంటి ఈ 3 వాటికి జీవోలు జారీ చేయకుండా ఇంతవరకు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఓ పక్కేమో 60 సంవత్సరాలు నిండినటువంటి ఆశా కార్యకర్తలను బలవంతంగా రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ 1 నెల 2 నెలలు అదనంగా పనిచేస్తే ఇచ్చినటువంటి జీతాన్ని కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పేసి బలవంత పెడతా ఉన్నారు. అందుకోసం అనేసి జీవో జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ అలవెన్సులు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏమో జిల్లాకు పంపించింది, తిరిగి వాపసు చేశారు నిన్ను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాపసు పంపించినటువంటి లెప్రసీ అలవెన్స్ని తీసుకొచ్చి ఆశాలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 25వ తేదీ లోపు ఈ జీవోలు, ఈ లెప్రసీ అమౌంట్ ఇవ్వకపోతే వచ్చి 25వ తేదీ తర్వాత కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.